కణం కణజాలాలు బయాలజికల్ సైన్స్ కాంటెంట్లో చాప్టర్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. దాంట్లో గత చాప్టర్లో చూసినట్టయితే, గత అంశం లోపల తీసుకున్నట్టయితే మొక్కల యొక్క కణాల లోపల తీసుకున్నట్టయితే కణజాలాల గురించి చూస్తున్నాం. కణజాలాల లోపల కణాల యొక్క నిర్మాణంలో తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి కణజాలాల లోపల అస్థిదృఢ కణజాలాలు, తర్వాత స్థూల కోణ కణజాలము, దృఢ కణజాలము, వాటి గురించి చూసాం. ఇప్పుడు తర్వాత దానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి సంక్లిష్ట కణజాలాల గురించి చూద్దాం. సో సంక్లిష్ట కణజాలము ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించడం కోసం విభిన్న రకాలకు చెందిన కణాలు సమూహంగా ఏర్పడిన నిర్మాణాన్ని సంక్లిష్ట కణజాలం అంటారు. ఇవి నాళికా పుంజంలోని కనిపిస్తాయి. వీటిని నాళికా కణజాలాలు అంటారు. మొక్కలలో నీరు, ఖనిజ లవణాలు, ఆహార పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక చోటికి రవాణా చేయడంలో ఇవి ఉపయోగపడుతుంది. మొదటిసారి నాళికా కణజాలాలు టెరిడోఫైటా మొక్కల్లో ఏర్పడినాయి. థాలోఫైటా, బ్రయోఫైటా నుండి తక్కువ స్థాయి మొక్కల్లో ఇవి ఉండడం అనేది జరిగింది. థాలోఫైటా, బ్రయోఫైటా నుండి తక్కువ స్థాయిలో ఏర్పడినాయి కాబట్టి వీటిని నాళికా పుంజాలు కలిగి ఉన్న వృక్ష జాతులన్నింటికి కలిపి ట్రాకియోఫైటాలు అన్నారు. ట్రాకియోఫైటా అంటే ఏమిటి అంటే, నాళికా పుంజాలు కలిగి ఉన్న వృక్ష జాతులను అన్నింటినీ కలిపి ట్రాకియోఫైటా అంటారు. ఇది సంక్లిష్ట కణజాలంలో కనిపించేటటువంటి నిర్మాణం. తర్వాత సంక్లిష్ట కణజాలంలో భాగాల్లో చూసినట్టయితే ఒకటి దారువు, దీన్నే జైలం అంటాము. జైలం అనే పేరును సూచించినటువంటి వారు నగేలి. దీన్ని హైడ్రో అని కూడా అంటారు, హైడ్రోమ్ అని కూడా అంటారు. మొక్క యొక్క దేహములో వేరు వ్యవస్థ నుండి ప్రగాఢ వ్యవస్థలోకి నీరు, ఖనిజ లవణాలను రవాణా చేసే సంక్లిష్ట కణజాలాన్ని జైలం అంటారు. మొక్క యొక్క దేహంలో వేరు వ్యవస్థ నుండి ప్రగాఢ వ్యవస్థలోకి నీరు, ఖనిజ లవణాలను రవాణా చేసేటటువంటి సంక్లిష్ట కణజాలాన్ని ఏమంటారంటే జైలం అంటారు. జైలం మీన్స్ దారువు. దారు మూలకాలు ఇవి నిర్జీవ కణాలు. నీరు, ఖనిజ లవణాల ప్రసరణ జరిపే ముఖ్య కణాలు. కణాల లోపల సన్నని అవకాశిక అనేది ఉంటుంది. లిగ్నిన్ పూరిత మందమైన కణకవచాలు అనేవి ఉంటాయి. ఇవి రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఒకటి దారు కణాలు. సో దారు కణాలంటే ఇవి చూసినట్టయితే ఇవి నిర్జీవ కణాలు, పొడవుగా కండె ఆకారంలో ఉంటాయి. కణకవచం మందంగా లిగ్నిన్ పూరితమై ఉంటుంది. పరివేష్టిత గర్తాలు అనేవి కనిపిస్తాయి. ఇవి నీరు, లవణ ప్రసరణలో పాల్గొంటాయి. మొక్కకు యాంత్రిక బలాన్ని అందచేస్తాయి. ఇవి ముఖ్యంగా తక్కువ పరిణతి చెందిన టెరిడోఫైటా, వివృత బీజాలలో కనిపిస్తాయి. ఆవృత బీజాల్లో కూడా కొన్ని మొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి. బి దారు నాళాల మూలకాలు. ఇవి నిర్జీవ కణాలు. ఇవి ఒకదానిపై ఒకటి పరిమితముగా అమరి ఉంటాయి. వీటిని కలిపి దారునాళాలు లేదా ట్రాకియాలు అంటారు. ఒకసారి చూడండి, దారునాళ మూలకాలు ఇవి ఒకదానిపై ఒకటి పరిమితముగా అమరి ఉంటాయి. వీటన్నింటినీ కలిపి దారునాళాలు లేదా ట్రాకియో అని అనడం అనేది జరుగుతుంది. ఈ కణాలు పొట్టిగా, వెడల్పుగా, స్తూపాకారంలో ఉంటాయి. మందమైన లిగ్నిన్ కణకవచంతో లోపల విశాలమైన ఆవశ్యక అనేది ఉంటుంది. అత్యంత కవచాలపై రంధ్రాలనే ఉంటాయి. అంత్య కవచాలపై రంధ్రాలనే ఉంటాయి. వీటిని రంధ్ర ఫలకాలు అంటారు. ఇవి ఒకే రంధ్రము ఉంటే సరళ రంధ్ర ఫలకము అని, అనేక చిన్న రంధ్రాలైతే
బహుళ రంధ్ర ఫలకమని అంటారు. దారునాళాలు ఉండటం ఆవృత బీజాల ముఖ్య లక్షణం. కానీ దారునాళాలు లేని ఆవృత బీజాల మొక్కలు తీసుకున్నట్లయితే డ్రిమిసి ట్రోకోడెండ్రాన్. నాళాలు లేని ఆవృత బీజాల మొక్కలు ఏమిటి అంటే డ్రిమిసి ట్రోకోడెండ్రాన్లు అనేటటువంటివి ఉంటాయి. టెరిడోఫైటులు వివృత బీజాలలో దారునాళాలు అనేవి ఉండవు. కానీ దారునాళాలు గల టెరిడోఫైటులు ఈక్విసిటమ్ సేజిల్లేలా. దారునాళాలు గల వివృత బీజ మొక్క నీటం. దారునాళాల యొక్క ద్వితీయ కవచాలపై లిగ్నిన్ అవక్షేపితమై ఏర్పడి భిన్న ఆకారాల్లో కనిపిస్తాయి. వీటిని కణకవచ స్థూలతలాలు అంటారు. వలయాకార స్థూలతలాలు ఉంటే ఉంగరాల వలె కనిపిస్తాయి. సరిపిలాకార స్థూలతలాలు స్ప్రింగ్ కనిపిస్తాయి. నిశ్రేణి రూపక స్థూలతలాలు నిచ్చెన ఆకారంలో కనిపిస్తాయి. జాలాకార స్థూలతలాలు వల ఆకారంలో కనిపిస్తాయి. గర్తయుత స్థూలతలాలు కవచం అంతా మందమై అక్కడక్కడ సరళ లేదా పరివేష్టిత గర్తాలు అనేవి కనిపిస్తాయి. సరళ లేదా పరివేష్టిత గర్తాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే గర్తయుత స్థూలతలాల లోపల సరళ లేదా పరివేష్టిత గర్తాలు అనేవి కనిపిస్తాయి. తర్వాత దారునారలు పొడవుగా కండే ఆకారంలో ఉండి రెండు కొనలు నగ్నంగా మొనతేలి ఉంటాయి. కవచాలు లిగ్నిన్తో మందముగా ఉండి లోపల అవకాశిక సన్నంగా ఇరుకుగా ఉంటుంది. సో ఈ నిర్మాణాలు అనేవి దారునారల లోపల మనకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణాలను మొత్తం కూడా చూసినట్టయితే పర్టికులర్గా దేహం యొక్క నిర్మాణం లోపల విభజనాపూరితమై కనిపిస్తాయి. ఇవి మొక్కలలో నాళికా పుంజానికి యాంత్రిక బలాన్ని అందచేస్తాయి. యాంత్రిక బలాన్ని అందచేసే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఇవి రెండు రకాలుగా చెప్పవచ్చును. ఒకటి లిబ్రీఫామ్ నారలు, రెండు నార దారు కణాలు. ఫస్ట్ వన్ చూద్దాం. లిబ్రీఫామ్ నారలు ఇవి అలసైన నారలు. ఇవే అసలైన నారలు. దృఢ లేదా సరళ దృఢ కణజాల రకానికి చెందినవి. కవచాల లోపల కవచాలలో తీసుకుంటే సరళ గర్తాలని ఉంటాయి. తర్వాత రెండవది నార దారు కణాలు. దారు కణాల నుండి క్షయీకరణ చర్య వల్ల ఏర్పడతాయి. వీటి కవచాలలో పరివేష్టిత గర్తాలు కనిపిస్తాయి స్పష్టంగా. పరివేష్టిత గర్తాలు కనిపించేటటువంటి భాగాలు ఏంటివంటే నార దారు కణాలులో పరివేష్టిత గర్తాలు అనేవి కనిపిస్తాయి. దారు మృదు కణజాలము ఇవి సజీవమైన మృదు కణాలు. కణకవచం మందంగా ఉన్నప్పటికీ లిగ్నిన్ రహితంగా మెత్తగా నమ్యత కలిగి ఉంటుంది. కణకవచాలలో సరళ గర్తాలు ఉంటాయి. ఒకటి లేదా ఎక్కువ వరుసలలో దట్టంగా లేక వదులుగా అమరి ఉంటాయి. దారు మృదు కణజాలంలో క్రొవ్వు పిండి పదార్థాలు నిల్వ చేయబడి ఉంటాయి. ప్రాథమిక దారువులలో మొక్క అక్షానికి ఇది సమాంతర వరుసలో అమరి ఉంటే వీటిని అక్షీయ మృదు కణజాలము అంటారు. అక్షీయ మృదు కణజాలము అనగానేమి అంటే ప్రాథమిక దారువులో మొక్క అక్షానికి ఇది సమాంతర వరుసలో అమరి ఉంటే వీటిని అక్షీయ మృదు కణజాలము అంటారు. ద్వితీయ దారువులో మొక్క అక్షానికి లంబంగా అడ్డు వరుసలో అమరి ఉంటే రేఖీయ మృదు కణజాలము అంటారు. రేఖీయ మృదు కణజాలము అంటే ఏంటంటే ఇక్కడ ద్వితీయ దారువులో మొక్క అక్షానికి లంబంగా అడ్డు వరుసలో అమరి ఉంటే రేఖీయ మృదు కణజాలం అంటారు. తర్వాత టైలోస్లు క్రియారహితమైన లేదా ముదిరిన లేదా గాయపడిన దారునాళాల అవకాశికలో
బుడగగల వంటి పెరుగుదలను టైలోసులు అంటారు. ఇవి వ్యాధికారక శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి అరికడతాయి. నీరు ఖనిజ లవణాల ప్రసరణకు అంతరాయం కలగచేస్తాయి. అంతేకాకుండా తీసుకుంటే ఖనిజ లవణాలలో నీటి ప్రసరణ శక్తిని వేగవంతం చేసి నీరు వేగంగా కణాల లోపల ప్రసరణ చెందడానికి ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత పోషక కణజాలము సెకండ్ వన్. ఫస్ట్ వన్ చూసాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే దారు కణాల గురించి చూసాం. సెకండ్ వన్ ఇప్పుడు ఏంటంటే మనం చూసేది పోషక కణజాలము పోలెం. ఫ్లోయం అను పదాన్ని ఉపయోగించింది కే నగేలి. పోలెం అనే పదాన్ని ఉపయోగించినటువంటి వారు కే నగేలి. దీన్ని లెప్టోమ్ లేదా బాస్ట్ అని కూడా అంటారు. లెప్టోమ్ లేదా బాస్ట్ అని కూడా అంటారు. మొక్క పత్రాల నుండి ఇతర భాగాలకు కర్బన ఆహార పదార్థాలను రవాణా చేసే సంక్లిష్ట కణజాలము పోషక కణజాలము. సో ఇక్కడ చూడండి, పోషక కణజాలము అంటే ఏంటంటే మొక్క పత్రాల నుండి ఇతర భాగాలకు కర్బన ఆహార పదార్థాలను రవాణా చేసే సంక్లిష్ట కణజాలాన్ని పోషక కణజాలము అంటారు. ఇక్కడ దీన్ని పోలెం అని కూడా అంటాము. ఇందులో పోషక కణజాలంలో 4 రకాలు కలవు. 1 చాలని మూలకాలు, 2 చాలని కణాలు, 3 చాలని నాళ మూలకాలు అనేటువంటివి మనకు దీంట్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఫస్ట్ వన్ చాలని మూలకాలు. చాలని మూలకాలు ఎక్కడ చూస్తున్నామండి? పోషక కణజాలంలో చూస్తున్నాము. పోషక కణజాలంలో 4 రకాలలో 1 చాలని మూలకాలు. ఆహార పదార్థాలను స్థానాంతరం చేసే ముఖ్య కణాలే ఇవి. ఆహార పదార్థాలను స్థానాంతరం చేసే ముఖ్య కణాలే ఇవి. కణాలలో కేంద్రకం, రిక్తిక, జీవద్రవ్యం అనేది ఉంటుంది. పక్వ దశలో కేంద్రకం క్షీణిస్తుంది. వీటి పార్శ్వ కవచాలు అనేక సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉండి వీటి ద్వారా కణద్రవ్యము వేరే కణానికి వ్యాపిస్తుంది. వీటిని చాలని ప్రదేశాలు అంటారు. చాలని ప్రదేశాలు అని అంటారు. చాలని ప్రదేశాలు అంటే ఏంటంటే సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉండి వీటి ద్వారా కణద్రవ్యము వేరే కణానికి వ్యాప్తి చెందడాన్ని మనం ఏమంటామంటే చాలని ప్రదేశాలు అంటారు. చాలని ప్రదేశాలు విభేదనా స్థాయిని బట్టి 2 రకాలుగా మళ్ళీ వర్గీకరించారు. విభేదనా స్థాయిని బట్టి చాలని ప్రదేశాలని 2 రకాలుగా వించారు. చాలని కణాలు ఫస్ట్ వన్. చాలని ప్రదేశాలు ప్రత్యేకీకరణ చెందకుండా అంటే చాలని ఫలకాలుగా అభివృద్ధి చెందకుండా ఉంటాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం. చాలని ప్రదేశాలు ప్రత్యేకీకరణ చెందకుండా అంటే చాలని ఫలకాలుగా అభివృద్ధి చెందకుండా ఉంటాయి. కణకవచాలు మెత్తగా అధిక సంఖ్యలో చాలని ప్రదేశాలు కలిగి ఉంటాయి. ఈ చాలని ప్రదేశాలలో చాలని రంధ్రాలు అధిక సంఖ్యగా ఉంటాయి. కణాలు పొడవుగా కండే ఆకారంలో ఉండి కేంద్రక రహిత జీవద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ పరిణతి చెందిన టెరిడోఫైట్ వివృత బీజాల్లో ఇవి ఉంటాయి. ఆహార పదార్థాల రవాణా లోపల పాల్గొంటాయి. తర్వాత చాలని నాళ మూలకాలు. వీటిలో చాలని ప్రదేశాలు ప్రత్యేకీకరణ చెంది చాలని ఫలకాలుగా ఉంటాయి. చాలని కణాల కంటే ఇవి పరిణతి చెందినవి. ఇవి బాగా పరిణతి చెంది ఆవృత బీజ మొక్కలలో మాత్రమే కనిపిస్తాయి. చాలని ఫలకంలో ఒకే చాలని ప్రదేశం ఉంటే దాన్ని సరళ చాలని ఫలకం అంటారు. ఉదాహరణ కుక్కురుబిట. అనేక చాలని ప్రదేశాలుంటే దాన్ని సంయుక్త చాలని ఫలకం అంటారు. ఉదాహరణ వైటీసిస్ వినిఫెరా. వైటీసిస్ వినిఫెరా దేనికి ఉదాహరణ అంటే అనేక చాలని ప్రదేశాలుంటే దాన్ని సంయుక్త చాలని ఫలకం అంటారు. ఉదాహరణ వైసిటిస్ వినిఫెరా అని చెప్పవచ్చును.
తర్వాత విషయావధానం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క చాలని పలకాలను కానీ చాలని నాళగాన్ని చూసినట్టయితే ఇవి ప్రత్యేకమైన నిర్మాణాలను చూపుతూ ఉండడం అనేది జరుగుతుంది. సహకణాలు ఇవి చాలని నాళ మూలకాలకు అతుక్కొని ఉంటాయి. చాలని నాళ మూలకాలకు అతుక్కొని ఉంటాయి. ఒకే చాలని మాతృకణ విభజన వల్ల సహకణాలు చాలని నాళ మూలకణాలు ఏర్పడి నాయి కణద్రవ్యము కేంద్రకము ఉంటాయి. వీటిలో పరిపక్వ స్థితిలో కూడా కేంద్రకం అనేది ఉంటుంది. తర్వాత సబిన్లో తీసుకుంటే పోషక కణజాల నారలు. పోషక కణజాల నారలు ఇవి నిర్జీవ కణజాలము. కణాలు పొడవుగా కండే ఆకారంలో ఉండి లోపల సన్నని ఇరుకైన అవకాశికని కనిపిస్తాయి. ఇరుకైన అవకాశాన్ని కనిపిస్తుంది. కణకవచాలు లిగ్నిన్తో సరళ లేదా పరివేష్టిత గర్తాలతో ఉంటాయి. నాళికా పుంజానికి యాంత్రిక బలాన్ని అందచేస్తాయి. వాణిజ్యపరంగా విలువైన నారలు బ్లాస్ట్ నారలు, ద్వితీయ పోషక కణజాలాల నారలు అని అంటారు. వీటిని బ్లాస్ట్ నారలని. ఉదాహరణకు తీసుకున్నట్టయితే జనుము, నాణ్యమైన జనుము అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్కోరస్ కాపులారస్ మొక్క. సో పోషక కణజాల నారల గురించి చూస్తున్నాం. అయితే ఈ పోషక కణజాల నారల లోపల తీసుకున్నట్టయితే మనకు వీటిలో పోషక కణజాల నారలు అనేవి దానికి కంటిన్యూషన్ చూద్దాం. నాళికా పుంజానికి యాంత్రిక బలాన్ని అందజేస్తాయి అనుకున్నాము. వాణిజ్యపరంగా విలువైనటువంటి నారలు కూడా తీసుకుంటే పోషక కణజాల నారలే అని చెప్పుకోవచ్చును. వీటిని బ్లాస్ట్ నారలు అని అంటారు. ఇవి ద్వితీయ పోషక కణజాల నారలు అనుకుంటారు. ద్వితీయ పోషక కణజాల నారలు ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయాన్ని అడిగితే పోషక కణజాల నారలు అనే విషయాన్ని ఇక్కడ మనము చూడవచ్చును. ఉదాహరణకు చూసినట్టయితే జనుము, నాణ్యమైన జనుము, కార్కోరస్ కస్పులారై మొక్క. తర్వాత పోషక కణజాల మృదు కణజాలము. ఇవి దీర్ఘ చతురస్రాకార సజీవ కణాలు. పిండి, క్రొవ్వు, టానిన్, రెనిన్ పదార్థాల కణద్రవ్యములో నిల్వ ఉంటాయి. పోషక పదార్థాల లోపల ప్రత్యేక కణజాలాన్ని చూపిస్తూ ఉంటాయి. ప్రాథమిక పోషక కణజాలములో ఈ కణాలు నాళికా కణజాలాలకు సమాంతరంగా నిలువు వరుసలో ఉంటాయి. వీటిని అక్షీయ మృదు కణజాలము అంటారు. అక్షీయ మృదు కణజాలము అంటే ఏమిటి అంటే చూడండి ఒకసారి. ప్రాథమిక పోషక కణజాలములో ఈ కణాలు నాళికా కణజాలాలకు సమాంతరంగా నిలువ వరుసలో ఉంటాయి. ఇలా నిలువ వరుసలో ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే అక్షీయ మృదు కణజాలము అంటారు. అక్షీయ మృదు కణజాలము అంటే ఏంటంటే ఇది సున్నితముగా చాలా మెత్తగా ఏర్పాటు చేయబడినటువంటి కణజాలం కాబట్టి మృదు కణజాలం అంటాం. అక్షీయ అంటే రేఖీయ భాగాల లోపల స్పష్టమైనటువంటి నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. ద్వితీయ పోషక కణజాలంలో ఇవి నిలువు అడ్డు వరుసల్లో కనిపిస్తాయి. అడ్డు వరుసలో ఉన్న వాటిని రేఖీయ మృదు కణజాలము అంటారు. రేఖీయ మృదు కణజాలము అంటే ఏంటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అభ్యర్థులు, రేఖీయ మృదు కణజాలం ఏంటంటే కణజాలం యొక్క నిర్మాణాన్ని తీసుకున్నట్లయితే కణము అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని ఇదొక కణ భాగము అనుకున్నట్లయితే ఈ భాగం లోపల కనిపించేటటువంటి ఏవైతే వ్రేళ్ల మధ్య భాగంలో కనిపించేటటువంటి గర్తాలు ఉన్నాయో ఇవి రేఖీయ భాగాలు. ఇలా రేఖీయ భాగాలతో కనిపించేటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటామంటే రేఖీయ పోషక కణజాలము అని అంటాము. ఇలా మనకు కనిపించేటటువంటి ఈ వరుసలనే రేఖీయ మృదు కణజాల నారలు అంటాము లేదా రేఖీయ మృదు కణజాలము అంటాము. సో మరి ప్రత్యేక కణజాలము, ఈ ప్రత్యేక కణజాలాన్ని ఏమంటామంటే స్రావక కణజాలము అంటాము. స్రావకాలు అంటే ఏమిటంటే చూడండి, ఉత్పత్తి చేసేటటువంటి పదార్థాలు, ఏవైనా ఉత్పత్తి చేసేటటువంటి పదార్థాలను ఏమంటే స్రావకాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి స్రావక కణాలలో ఏర్పడి వివిధ రకాల స్రావాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తూ ఉంటాయి. ఇక చూడండి, స్రావక కణాలలో ఏర్పడుతుంటాయి. ఇవి వివిధ రకాల స్రావాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంటాయి. స్రావక కణాలు అధిక సంఖ్యలో ఉండి సమూహాలుగా ఉంటే
వాటిని గ్రంథులు అంటారు. చూడండి, గ్రంథులు అంటే ఇక్కడ ఏమి చెప్తున్నామంటే ఇవి సమూహాలుగా ఉంటాయి. స్రావక కణాలు అధిక సంఖ్యలో ఉండి సమూహాలుగా ఉంటే, అంటే ఒకటి కంటే ఎక్కువ లేదా ఒకటి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అలా స్రావక కణాలు ఉన్నట్టంటే ఆ సంఖ్యను మనం ఏమంటాం, సమూహాలు అంటాము. ఇలా సమూహాలు ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే మనం గ్రంథులు అంటున్నాము. ఈ గ్రంథులను మనము విభిన్నంగా చూస్తాము. ఇవి విభిన్న జాతుల మరియు జాతులు చెందిన మొక్కల వివిధ భాగాలలో విస్తృతంగా ఏర్పాటు చేయబడి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రత్యేక కణజాలాలనేవి మొక్క యొక్క స్రావక కణజాలాల లోపల ఉంటూ విభిన్న రీతులను ప్రదర్శిస్తూ ఒక భిన్న జాతులకు చెందిన మొక్కల వివిధ భాగాలలో ఇవి విస్తృతంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. అయితే కణజాలాల్లో అధిక ప్రోటీన్స్తో కూడిన చక్కటి కణద్రవ్యం అనేది ఉంటుంది. కణజాలాల్లో అధిక ప్రోటీన్స్తో కూడిన చక్కటి కణద్రవ్యము అంటే కణద్రవ్యం అనేది కణానికి కావాల్సినటువంటి యాంత్రిక శక్తిని ఇస్తుంది అనే విషయాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే ఇవి ఉనికి, స్రావం నిల్వము ఉండే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకసారి చూడండి, అంటే ప్రత్యేక కణజాలాన్ని ఉనికి, స్రావము యొక్క నిల్వ ఉండే ప్రదేశాలను బట్టి వివిధ రకాలుగా వీటిని వర్గీకరణ చేశారు. వాటిలో ఒకటి తీసుకున్నట్టయితే జీర్ణ గ్రంథులు, రెండవది మకరంద గ్రంథులు, మూడవది అంటే రెండో దాంట్లోనే మళ్ళీ మనకు తిరిగి రెండు భాగాలుగా చేశారు, పుష్ప మకరంద గ్రంథులు, పుష్పేతర మకరంద గ్రంథులు. తర్వాత మూడవది తీసుకుంటే ఆస్మోఫోర్లు, నాలుగవది తీసుకుంటే స్రావ అవకాశాలు లోపల తీసుకుంటే లయాజాత కుహరాలు అనేవి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే వీటితో పాటుగా తీసుకున్న లయాజాత కుహరాలతో పాటుగా మనకు ప్రత్యేకంగా మళ్ళీ బిరుదు కుహరాలు కూడా ఉన్నాయి. తర్వాత ఐదవది ఏంటంటే జల గ్రంథులు. తర్వాత ఆరోది ఏదంటే లాటిఫెరస్ కణజాలము. తర్వాత లాటిఫెరస్ కణజాలాన్ని కూడా తిరిగి రెండు రకాలుగా చేశారు, లాటిఫెరస్ కణాలు, లాటిఫెరస్ నాళాలు అని. సో ఈ విధంగా మనకు మొక్కల యొక్క కణజాలాలని విభజన చేయడం అనేది జరిగింది. దీంట్లో మనం తీసుకుంటే ప్రత్యేక కణజాలం లోపల మనకు స్రావక కణజాలంలో చూస్తున్నాం. స్రావక కణజాలం లోపల ఉనికి, స్రావం నిల్వ ఉండే ప్రదేశాన్ని బట్టి రకాలను చూసాం. ఇప్పుడు దాంట్లో మొదటి దాని గురించి వివరించుకుందాం. మొదటిది జీర్ణ గ్రంథులు. చూడండి, ఇక్కడ కీటకాహార మొక్కలలో జీర్ణ గ్రంథులు అనేవి ఉంటాయి. కీటకాహార మొక్కలు ఉదాహరణకు తీసుకున్నట్టయితే కీటకాహార మొక్కలకు ఉదాహరణకు ముందు కూడా ఒక పాయింట్ చూసినట్టయితే మనం ఇక్కడ కీటకాలను జీర్ణము చేసే జీవ రసాయనాలను కలిగి ఉన్నటువంటి మొక్కలనే కీటకాహార మొక్కలు అంటున్నాము. జనరల్గా జీర్ణ గ్రంథులు అనగానంటే ఆలోచన ఏమొస్తుందంటే జంతువులలో మాత్రమే జీర్ణ గ్రంథులు ఉంటాయి, మొక్కలలో జీర్ణ గ్రంథులు లేనటువంటి ఒక ఆలోచన అభ్యర్థులు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొక్కలకు కూడా మనకు చూసినట్టుండి మొక్కలకు కూడా ప్రాణము ఉంటుంది. అవి వివిధ రకాలైనటువంటిని భావాలను వ్యక్తపరుస్తాయనే విషయాన్ని మనకు సూచించినవాడు జగదీష్ చంద్రబోస్. జస్ట్ దానికి అనుసంధానంగా తీసుకుంటే జీర్ణ గ్రంథులు అనేవి మొక్కల్లో ఉంటున్నాయి. ఏ మొక్కల్లో జీర్ణ గ్రంథులు ఉంటున్నాయా అంటే ఇక్కడ కీటకాహార మొక్కల్లో జీర్ణ గ్రంథులు ఉంటున్నాయి. కీటకాలను జీర్ణం చేసే జీర్ణ రసాయనాలను ఈ మొక్కలు కలిగి ఉంటున్నాయి. ఈ కీటకాలలోని ప్రోటీన్లను జీర్ణం చేసే ప్రోటియోలైటిక్ ఎంజైములు ఉంటున్నాయి. ప్రోటియోలైటిక్ ఎంజైములు కలిగినటువంటి మొక్కలు ఏమిటంటే కీటకాహార మొక్కలు. ఇది ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి విషయము. ప్రోటియోలైటిక్ ఎంజైములు కలిగినటువంటి మొక్కలు ఏమిటి? కీటకాహార మొక్కలు. కీటకాహార మొక్కలో ఏ గ్రంథులు ఉంటున్నాయి? జీర్ణ గ్రంథులు ఉంటున్నాయి. మరి కీటకాహార మొక్కలకు ఉదాహరణ చూసినట్టయితే సాధారణంగా కీటకాహార మొక్కలు అనగానే ఖచ్చితంగా గుర్తుకొచ్చేటటువంటి కీటకాహార మొక్కలు ఏంటంటే నెపెంథీస్, తర్వాత రెండవది డ్రాసిరా. చూడండి, ఇక్కడ నెపెంథీస్ని కానీ డ్రాసిరా మొక్కను కానీ తీసుకొని చూసినట్టయితే నెపెంథీస్ మొక్క అనేది సాధారణంగా అన్ని మొక్కలలాగానే ఇది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటుంది. డ్రాసిరా కూడా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. కానీ మొక్క యొక్క పత్రాల యొక్క చివరి భాగం లోపల కూజా ఆకారంలో ఉండబడినటువంటి ప్రత్యేక నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి.
ఈ కూజా ఆకారంలో ఉన్న నిర్మాణం పై భాగం లోపల ఒక మూత లాంటి నిర్మాణం ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది కూజా అనుకున్నట్టయితే దీని పై భాగంలో ఈ విధంగా నిర్మాణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్మాణానికి ఈ పై భాగంలో ఏముంటాయంటే ఆకర్షితమైనటువంటి మకరందాలు అనేవి ఉంటాయి. సో ఇలా కూజా ఆకారం నుండి మకరందం పై భాగంలో మూతలాంటి నిర్మాణం ఇలా పత్రానికి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మకరందం కోసం కీటకాలు అనేవి వస్తాయో ఆటోమేటిక్గా ఈ కీటకాలను మకరందం కోసం ఈ యొక్క పై మూతగా అంటుకోగానే ఇలా మూసుకుంటుంది. మూసుకోగానే కీటకం అనేది లోపల ఉండబడిన కూజ లోపలికి పడిపోతుంది. ఆ కూజలో ఉన్న జీర్ణ గ్రంథులు విడుదల చేసేటటువంటి ఎంజైమ్ల వలన కీటకం అనేది జీర్ణమై ఆ కీటకంలో ఉన్నటువంటి విషయాన్ని ఆహారంగా కీటకార మొక్కలనేవి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పుకుంటే నెపెంతిస్ మొక్క అనుకున్నాం, ఇది కూజ లోపల అంచు లోపల ఉంటుంది. మన కూజ అనుకున్నాం, మన కూజ అయితే ఎట్లా అయితే మట్టి పాత్ర కూజ అనేది కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత డ్రాసిరా మొక్క కూడా తీసుకున్నట్టయితే స్పర్శకాలు అనేవి డ్రాసిరా మొక్కకు ఉంటాయి. మరి డ్రాసిరా మొక్క స్పర్శకాలు ఎట్లా ఉంటాయంటే ఇలా ఉంటాయి, వేళ్ళ మాదిరిగా ఉంటాయి స్పర్శకాలు. సో ఎప్పుడైతే మొక్కకు ఈ మకరందము కోసము కీటకాలు అనేవి డ్రాసిరా మొక్కను పైకి దాడి చేస్తాయో లేదా డ్రాసిరా మొక్క పైన వాలుతాయో అట వాలగానే సేమ్ ఇక్కడ నెపెంతిస్ మొక్క మాదిరిగానే డ్రాసిరా మొక్కకు కూజల నిర్మాణం లోపల అవి లోపల పడిపోవడం జరుగుతుంది. సో అలా లోపల పడిపోవడం వలన ఏమవుతుందయ్యా అంటే ఆ మొక్క జీర్ణ గ్రంథుల నుంచి జీర్ణ రసాలను విడుదల చేసి ఆ కీటకాన్ని సమూలముగా నాశనం చేస్తుంది. అలా నాశనం చేసి ఆ మొక్కకు కావలసినటువంటి పదార్థాలని మొక్కలు తీసుకుంటాయి. ఇలా తీసుకునేటటువంటి మొక్కలు కేవలం నెపెంతిస్ డ్రాసిరా మొక్కలు మాత్రమే. ఈ నెపెంతిస్ డ్రాసిరా మొక్కల్లో మాత్రమే జీర్ణ గ్రంథులు అనేవి ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గ్రహించుకోవాలి. ఇక్కడ దీనిపైన చాలా సందర్భాల లోపల కూడా ప్రశ్నలు అనేవి మనకు గోచరించడం అడగడం అనేది జరిగింది నెపెంతిస్ మొక్కల పైన. తర్వాత మకరంద గ్రంథులు. సో మకరంద గ్రంథులు అనేవి తీసుకున్నట్టయితే వీటిని నెక్టారియస్ అంటారు. మకరంద గ్రంథులు ఉన్నటువంటి వాటిని నెక్టారియస్ అంటారు. నెక్టారియస్ అనేటువంటి దాన్ని మకరంద గ్రంథులు అంటారు. మకరందము అనే తీపి పదార్థాన్ని విడుదల చేస్తాయి. మకరందం అనేటువంటి తీపి పదార్థాన్ని అంటే చూడండి, మొక్కలు పుష్ప భాగాలలో కానివ్వండి లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథుల లోపల ఒక జిగటలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. అలా జిగటలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేసే ఆ పదార్థాన్ని ఏమంటున్నామంటే మకరందము అంటున్నాము. మకరందము కోసము ఇటు కీటకాలు కానివ్వండి లేదా కొన్ని రకాల పక్షులు కూడా ఈ మొక్కల పైన దాడి చేస్తాయి. ఆ మకరందాన్ని తీసుకోవడం కోసం ఇవి విడుదల చేసేటువంటి ఉనికిని బట్టి వీటిని మళ్ళీ తిరిగి 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మకరంద గ్రంథులు ఏంటంటే నెక్టారియస్ అంటాము. నెక్టారియస్ అంటే తీపి పదార్థము. తీపి పదార్థాన్ని తీసుకునేటటువంటి కీటకాలను ఆధారంగా చేసుకొని ఉనికిని బట్టి 2 రకాలు చేశారు. ఒకటి పుష్ప మకరంద గ్రంథులు. ఇక్కడ గుర్తించాలి, పుష్ప మకరంద గ్రంథులు అంటే మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. పుష్ప భాగాలలో ఉండేటటువంటి మకరంద గ్రంథులని పుష్ప మకరంద గ్రంథులు అంటారు. సాధారణంగా అండాశయము అడుగు భాగము లోపల ఉంటాయి. మన పుష్ప నిర్మాణాన్ని కానీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని చూసినట్లయితే పుష్ప నిర్మాణం లోపల మనకు ఆకర్షక పత్రాలు కనిపిస్తాయి, తర్వాత రక్షక కత్రాలు కనిపిస్తాయి, తర్వాత ఈ యొక్క కింది భాగంలో చూస్తే రుంత భాగానికి పైన ఉబ్బినటువంటి నిర్మాణం ఉంటుంది. ఆ ఉబ్బినటువంటి నిర్మాణం లోపల మనకు అండము కనిపిస్తుంది. అండము నుంచి నిటారుగా పైకి వచ్చేటటువంటి భాగాన్ని మనం తీసుకున్నట్టయితే మన పైగా పెరిగిన భాగాన్ని మనం ఏమంటామంటే ప్రత్యేకమైన నిర్మాణాలని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ కీలము కీలాగ్రము అంటే అండము నుంచి పైకి ఉత్పత్తి అయినటువంటి తోకలాంటి నిర్మాణాన్ని కీలము అంటాము. కీలం పైన ఉన్న నామని కీలాగ్రం అంటాం. కీలాగ్రం పై భాగం లోపల మనకు మకరందం అనేది విడుదలవుతుంది. సో ఆ మకరందాన్ని తీసుకొని ఏం చేస్తాయంటే అది చక్కగా ఆ మకరం కీలం ద్వారా అది అండాశయం లోపలికి చేరడం అనేది జరుగుతుంది. పుష్పం యొక్క ఆకర్షణ రక్షక కేసరాల వంటి ఇతర భాగాలు కూడా ఉంటాయి. మనం ఇదే చెప్పుకున్నాం ఇప్పుడు. అంటే పుష్పం లోపల పుష్ప నిర్మాణాన్ని చూసినట్టయితే ఆకర్షక పత్రావళి ఉంటుంది, రక్షక పత్రావళి ఉంటుంది, తర్వాత కేసరావళి ఉంటుంది. అంటే రక్షక పత్రాలలో కానివ్వండి, ఆకర్షక పత్రావళిలో కానివ్వండి, ఈ భాగాల యొక్క నిర్మాణంలో మొత్తం కూడా తీసుకున్నట్లయితే మనకు ప్రత్యేకమైనటువంటి భాగాల యొక్క నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. ఉదాహరణ కుకుర్బిటా.
సో కుకుర్బిటా అంటే మనకు కుకుర్బిటా మొత్తం జాతి తీసుకుంటే దోసకాయకు సంబంధించినటువంటి. తర్వాత హైబిస్కస్ కన్నాభినస్. సో ఇవి పుష్పం యొక్క మకరందములో కనిపిస్తాయి. మకరంద గ్రంథుల గురించి చూస్తున్నాం. అయితే మకరంద గ్రంథుల లోపల పుష్ప మకరంద గ్రంథుల గురించి చూస్తున్నాం. పుష్ప మకరంద గ్రంథుల్లో తీసుకున్నట్లయితే పుష్పం యొక్క ఆవశ్యక రక్షక పత్రాలు కేసరావళి భాగాల్లో కూడా ఉంటాయని చెప్పవచ్చు వీటి అనుకున్నాము. ఉదాహరణకు తీసుకుంటే కుకుర్బిటా, హైబిస్కస్. తర్వాత రెండవది పుష్ప మకరంద గ్రంథులలో రెండవది పుష్పేతర మకరంద గ్రంథులు. ఇవి పుష్ప భాగాలలో కాక ఇతర ప్రదేశాలలో ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఫాసిఫ్లోరాలో పత్ర వృంతంపై ఉంటాయి. ఫ్లాసిఫ్లోరాలో ఈ ఫ్లాసిఫోరా అనేటువంటి మొక్క అండి. ఇక్కడ గమనించాల్సింది ఫ్లాసిఫోరా అంటే ఏదో కాదు, ఇక్కడ ఫ్లాసిఫోరా అనేది మొక్క. ఫ్లాసిఫోరా అనేటటువంటి మొక్క లోపల పత్ర వృంతం పైన పుష్పేతర మకరంద గ్రంథులు అనేవి ఉంటాయి. తర్వాత యుఫర్నీబియా లోపల పరిచక్ర పుచ్చావలి వెలుపల పుష్పేతర మకరంద గ్రంథులు ఉంటాయి. ఇక్కడ మనకు పరిచక్రము పుచ్చావలి అనేటటువంటి రెండింటిని తీసుకుంటే మనం పుష్ప యొక్క నిర్మాణం లోపల ఈ నిర్మాణాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఒకటే గుర్తించాల్సిన అవసరం ఏంటంటే అభ్యర్థులు పుష్ప మకరంద గ్రంథులు అంటే పుష్ప భాగాలలో ఉన్నటువంటి మకరందాన్ని కానీ తీసుకుంటే దాని పుష్ప మకరంద గ్రంథులు అంటారు. అన్ని రకాలైన పుష్పాలు సాధారణంగా మనకు కనిపించేటువంటి అన్ని రకాల పుష్పాలు, బయటికి కనిపించే పెద్ద పుష్పాలు అన్నింటిలో కూడా మకరందం అనేది మనకు ఉంటుంది. తర్వాత పుష్పేతర మకరంద గ్రంథులు అన్నాం అంటే పుష్ప భాగాలు కాకుండా ఇతర ప్రదేశాలలో ఇవి ఉంటాయనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడాల్సి వచ్చు. దీంట్లో మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ప్లాసిఫోరాలో ఎక్కడ ఉన్నాయి అంటే ఇవి పత్ర వృంతం పైన ఉన్నాయి. యుఫర్బియాలో ఎక్కడ ఉన్నాయంటే పరిచక్ర పుచ్చావలి వెలుపల పుష్పేతర మకరంద గ్రంథులు ఉన్నాయి. అయితే అభ్యర్థులు ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పుష్ప మకరంద అంటే గ్రంథులు అనేది కాదు, మనం చూసేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో ఈ పాఠ్యాంశం లోపల ఎక్కువగా ఉదాహరణలు అనేవి వస్తున్నాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందంటే కుకుర్బిటా హైబిస్కస్ లోపల ఎలాంటి గ్రంథులు ఉన్నాయి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. పుష్ప మకరంద గ్రంథులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత పుష్పేతర మకరంద గ్రంథులు అంటే పుష్ప భాగాలు కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్నటువంటి గ్రంథులని పుష్పేతర మకరంద గ్రంథులు అంటున్నాము. ఉదాహరణకు దీంట్లో తీసుకుంటే పాసిఫ్లోరాలో పుష్ప పత్ర వృంతం పైన ఉంటాయి. పత్రంకు ఉండేటటువంటి వృంతాన్ని పత్ర వృంతము అంటున్నాం. యుఫర్బియా పరిచక్ర పుచ్చావలికి వెలుప భాగం లోపల మనకు ఇవి కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. తర్వాత మూడోది ఆస్మోఫోర్లు సుగంధ భరిత పరిమళముతో కూడిన బాష్పశీల తైలాలను ఉత్పత్తి చేస్తాయి. సుగంధ భరిత పరిమళాలతో కూడిన బాష్పశీల తైలాలను ఉత్పత్తి చేసేటటువంటి భాగాలు మొక్కలలో ఏ ప్రాంతాల్లో ఉంటాయి అనే ప్రశ్న కానీ అడిగినట్లయితే అక్కడ ఆస్మోఫోర్లు అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆస్మోఫోర్లు కాకుండా ఇతర రకాలు ఏదైనప్పుడు కూడా సుగంధ పరిమళాలు విడుదల చేసేటటువంటి బాష్పశీల తైలాలు ఎక్కడ ఉంటాయి? ఆస్మోఫోర్లో ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఆర్కిడ్ పుష్పాలు, ఆర్కిడ్ జాతి మొక్కలన్నీ కూడా తీసుకుంటే ఆర్కిడ్ జాతి పుష్పాలు అంటే కూడా సుగంధ భరిత తైలాలతో కూడినటువంటి మొక్కల యొక్క ఉత్పత్తులు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తర్వాత నాలుగోది స్రావ అవకాశాలు. స్రావము అంటే ఒక జిగట లాంటి పదార్థాన్ని మొక్కలు విడుదల చేయటము. అలా విడుదల చేసేటటువంటి మొక్కల లోపల గ్రంథుల నుండి విడుదలయ్యేటటువంటి స్రావ గ్రంథి లోపల కుహరంలో ఇవి నిల్వ చేయబడతాయి. ఆ స్రావ గ్రంథి గృహం లోపల విడుదల చేసేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని కుహరాల ఉత్పత్తిని బట్టి మళ్ళీ వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. వేటిని వర్గీకరించామంటే స్రావ అవకాశ గ్రంథులని ఉత్పత్తి చేసే కుహరాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా వర్గీకరించాము. అవి ఒకటి లయయుత కుహరాలు. ఇక్కడ చూడండి మనం ఇక్కడ గమనించాల్సిన లయయుత కుహరాలు లేదా వీటిని లయజాత కుహరాలు అనుకుంటారు. కొన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి కొన్ని సిలబస్ లోపల మన పాఠ్య పుస్తకాల్లో తీసుకుంటే లయజాత కుహరాలు అనేటటువంటి అంశం కనిపిస్తుంది. కానీ ప్రామాణికంగా
చూసినట్టయితే కొన్నిట్లలో తీసుకున్నట్టయితే లయయుత, ఇక్కడ లయయుత అన్న లయజాత కుహరాలన్నా ఒకటే అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్రావక కణాలు లయము చెందుట వలన ఏర్పడతాయి. సో కుహరాల చుట్టూ చితికిన కణాల పొర అనేది ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే సిట్రస్, యూకలిప్టస్ తైల గ్రంథులు. సిట్రస్, యూకలిప్టస్ తైల గ్రంథులు అనేవి లయజాత కుహరాలను కలిగి ఉంటాయి. సిట్రస్ జాతి మొక్కలు అంటే నిమ్మ ఫలాలకు సంబంధించి పులుపు, నిమ్మ కానివ్వండి, చింత కానివ్వండి, ఈ సిట్రస్ జాతి మొక్కలన్నీ కూడా లయజాత కుహరాలని కలిగి ఉంటాయి. యూకలిప్టస్ మీ నీలగిరి మొక్కలు అంటాం. వీటిని మనము ఈ మొక్కలన్నీ కూడా ఇవన్నీ తైలాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ తైలాలు అనేవి, ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేసిన తైలాలు అనేవి అనేక రకాలైనటువంటి ఔషధ ప్రక్రియల్లో కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది బాగా ఖచ్చితంగా అభ్యర్థులు ప్రశ్న రూపంలో కానివ్వండి లేదా ఉదాహరణ రూపంలోని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లయజాత కుహరాలు ఉన్నటువంటి మొక్కలు ఏమిటయ్యా అంటే సిట్రస్, యూకలిప్టస్ జాతికి చెందినటువంటి మొక్కలు అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో మరి ఈ విషయాల యొక్క పరిగణలోకి తీసుకున్నట్లయితే వీటి యొక్క నిర్మాణాలు ఎలా ఉంటున్నాయి అంటే తీసుకున్నట్టయితే సహజాతీయంగా ఉంటాయి. తైలాలు అనేవి ఏర్పడతాయి. ఆ తైలాలు అనేవి మకరంద నిల్వలను తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత బిదుర కుహరాలు కణాంతర అవకాశాలు విశాలమవ్వటం వలన ఏర్పడినటువంటివే బిదుర కుహరాలు. కణాంతర అవకాశాలు విశాలమవ్వటం వలన ఏర్పడిన కుహరాలని ఏమంటారంటే బిదుర కుహరాలు అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కుహరాల చుట్టూ ఉపకళా సంబంధ కణాల వరుస అనేది కనిపిస్తుంది. ఉపకళా కణాలు అంటే ఏంటంటే దగ్గరగా ఉండబడేటువంటి కణాలు. ఇక్కడ వరుసల మాదిరిగా అంటే ఏక వరుస అంటే ఒకే ఒక వరుస ఉంటుంది. ఏక వరుస కాకుండా బహుయుతమైనటువంటి బిదుర కుహరాల యొక్క వరుసలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫైనస్ జాతి మొక్కలన్నీ కూడా తీసుకుంటే వీటి లోపల బిదుర కుహరాలు అనేవి ఉంటాయి. ఇవి విశాలమైనటువంటి పటలికలను కలిగి ఉంటాయి. వీటి లోపల కుహరాల చుట్టూ ఉపకళా సంబంధ కణాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జల గ్రంథులు. ఐదవది జల అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది నీటిని నిల్వ చేసే, నీటిని ఉత్పత్తి చేసేటటువంటి గ్రంథులు. సో మరి ఇక్కడ కొన్ని వృక్ష జాతులలో బిందు స్రావం అంటే పత్రాల నుండి నీటిని బిందు రూపంలో విడుదల చేయడము కనిపిస్తుంది. సో దీన్నే బాష్పోచ్చేకము అంటాం. బాష్పోచ్చేకము అంటే ఏంటంటే మొక్క లోపలి భాగం లోపల అధికమైనటువంటి నీరంతా కూడా బిందువుల రూపంలో బయటకు రావడాన్ని దాన్ని బిందు స్రావము అంటాము. ఇది కొన్ని వృక్ష జాతులలో మాత్రమే కనిపిస్తుంది. వృక్ష జాతుల్లో బిందు స్రావం కనిపిస్తుంది. ఈ బిందు స్రావం అనేది పత్రాగ్రాల నుండి నీటి బిందువులు విడుదలవుతాయి. పత్రాగ్రాలు, పత్రము యొక్క అగ్రభాగం అంటే పై భాగాల నుంచి నీరు అనేది బిందువుల రూపంలో విడుదల కావడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే చూస్తే చూడండి, వరి కానివ్వండి లేకపోతే ఇతర అంటే కందులు కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇతర జాతి మొక్కల యొక్క పంట లోపల మనం ఉదయం వేళనే ప్రయాణం అంటే తిరిగినట్టయితే ఆ మొక్కల్లో ఆ పంట చల్లంలో మొత్తం కూడా మన యొక్క తడిచిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆ మొక్కలకు రాత్రి వేళ లోపల సూర్యకాంతి అనేది మొక్కలపైన పడకపోవడం వలన ఏమవుతుంది అంటే మొక్కలు విడుదల చేసినటువంటి బాష్పోచ్చేకంలో వచ్చిన నీరంతా కూడా మొక్క యొక్క పత్రాలపైనే ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ యొక్క నీటినే బిందు స్రావము అంటాము. ఇది తీసుకుంటే హైడాథోడ్స్ అనే జలగ్రంథుల వలన జరుగుతుంది. మొక్కలలో జలగ్రంథులు అంటే బిందు స్రావాలను ఉత్పత్తి చేసేటటువంటివి ఎక్కడ ఉంటాయంటే హైడాథోడ్స్ అనేటటువంటి జలగ్రంథుల వలన మొక్కల లోపల బిందు స్రావాలు అనేవి ఏర్పడతాయనే విషయాన్ని అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జలగ్రంథులు వేటి వలన నీటిని విడుదల చేస్తున్నాయి ఈ మొక్కల్లో అంటే హైడాథోడ్స్ అనేటువంటి వాటి వలన వస్తుంది. హైడాథోడ్స్ అనే జల గ్రంథి వలన
నీరు బాహ్య చర్మములోని జలపత్ర రంధ్రాల ద్వారా బయటకు విడుదలవుతుంది. జలపత్ర రంధ్రాల ద్వారా బయటకు విడుదలవుతుంది. ఈ విధంగా పత్రము కొనల నుండి నీరు విడుదల కావటానికి వేరు పీడనం అనేది కారణమవుతుంది. సో వేరు పీడనం అనేది లేకపోతే మొక్కల లోపల ఏది కూడా జరగదు. ఎందుకంటే చూడండి, మొక్కలు అనేవి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి వేర్ల ద్వారా అంటే మూలకేశాల ద్వారా గ్రహించబడినటువంటి నీరు, ఖనిజ పోషక లవణాలు అనేవి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి అగ్రభాగాలైనటువంటి భాగాలకు కూడా నీరు సరఫరా కావాలి. అలా నీరు సరఫరా అవుతుంది అంటే జలపత్ర రంధ్రాల ద్వారా బయటకు పంపడం కోసం, పత్రం యొక్క కొన భాగాలకు కూడా తీసుకుపోవడం కోసం హైడోథూట్స్ అనేటువంటి గ్రంథులు అనేవి తోడ్పడుతున్నాయి. ఈ విధంగా పత్రము కొనల నుండి నీరు విడుదల కావడానికి వేరు పీడనం తోడవుతున్న వేరు పీడనం అనగానేమి? వేర్ల ద్వారా అంటే మూలకేశాల ద్వారా గ్రహించబడినటువంటి నీరంతా కూడా భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి మొక్క యొక్క అగ్రభాగాలకు చేరినట్లయితే దాన్ని వేరు పీడనం అంటాము. అంటే వేర్లు కలగ చేసేటువంటి పీడనాన్ని వేరు పీడనం అంటున్నాం. సాధారణంగా ఉదయం వేళలో మొక్కలలో అధిక వేరు పీడనం ఏర్పడుతుంది అని చెప్పవచ్చును. సాధారణంగా ఉదయం వేళలో మొక్కల్లో అధిక వేరు పీడనం ఏర్పడుతుంది. ఎందుకు కారణం ఏంటి అంటే చూడండి, ఉదయం వేళ లోపల సూర్యకిరణాలు అనేవి అంతగా ఉండవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వేరు పీడనం అనేది అత్యధికంగా భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి పైకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే కొలకేసియా, లైకోఫర్సికాన్, పోతాస్, ట్రాఫియోలస్సం అనే గడ్డి జాతి మొక్కల లోపల వేరు పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వేరు పీడనం అత్యధికంగా ఉండేటటువంటి మొక్కలు ఏమిటి, వాటికి ఉదాహరణలు తెలపండి అంటే కొలకేసియా, లైకోఫార్సికాన్, పోథాస్, ట్రాపియోలస్, తర్వాత అనేక రకాలైనటువంటి గడ్డి జాతి మొక్కల లోపల వేరు పీడనం అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత ఆరవది ఏంటయ్యా అంటే లాస్ట్ వన్ లాటిఫేరస్ కణజాలము. లాటిఫేరస్ కణజాలము పాలవలే తెల్లని లేదా పసుపు లేదా వర్ణరహితముగా ఉండే చిక్కని లేటెక్స్ అనే స్రావాన్ని విడుదల చేస్తుంది. ఇక చూడండి, గమనించాల్సిందే లాటిఫేరస్ కణజాలాలు. లాటిఫేరస్ కణజాలాలు ఏం చేస్తాయి అంటే తెల్లని పాల వంటి జిగట లాంటి పదార్థాలను స్రవిస్తాయి. అంటే పాలు అంటాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ పాల వలె తెల్లని పసుపు లేదా వర్ణరహితంగా ఉండే చిక్కని లేటెక్స్ అనే స్రావాన్ని ఈ మొక్కలు విడుదల చేస్తాయి. లేటెక్స్ అనేది ఒక ఎమల్షియన్. ఎమల్షియన్ మీన్స్ ఏంటంటే మొక్కలు ఉత్పత్తి చేసేటటువంటి ప్రత్యేక స్రావక పదార్థము అని చెప్పవచ్చు. ఈ ప్రత్యేక స్రావక పదార్థాలు అనేవి కొన్ని జాతి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఇది స్రావక కణాలలో రిక్తికల్లో నిల్వ చేయబడి టోనోప్లాస్ట్ పగిలినప్పుడు కణ ద్రవ్యములోకి విడుదలవుతుంది. రిక్తికను ఆవరించి ఉండే పొర ఏమిటి అని అనుకున్నాం మనం. రిక్తికను ఆవరించి ఉండే పొర టోనోప్లాస్ట్. సో ఈ యొక్క లాటిఫెరస్ కణజాలం ఉన్నటువంటి మొక్కల లోపల విడుదలైనటువంటి లేటెక్స్ అనేవి ఆ స్రావకాలు అనేవి రిక్తికల లోపల నిలబడి ఉంటాయి. వృక్ష కణంలో రిక్తిక యొక్క ప్రధాన పాత్ర ఉంది, రిక్తిక లోపల నిల్వ చేయబడుతుంది. సో రిక్తిక అనేది పగిలినప్పుడు, ఎప్పుడైతే రిక్తిక పగులుతుందంటే టోనోప్లాస్ట్ పగులుతుందో, రిక్తిక చుట్టూ పొర పగులుతుందో ఆ పదార్థాలు అనేవి కణద్రవ్యంలోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే లెటెక్స్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కార్బనిక ఆమ్లాలు, లవణాలు, స్టిరాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, మ్యూసిలేజులు, తర్వాత ఆల్కలాయిడ్స్, ఎంజైమ్స్, క్రొవ్వులు, రబ్బరు వంటి విభిన్న రసాయనాల సంక్లిష్ట మిశ్రమంగా ఏర్పడి కొల్లాయిడులుగా ఇవి ఉండడం జరుగుతుంది. కణాలలో రిక్తికలు బహుకేంద్రకాలుగా ఉంటాయి. కణజాలము వృక్ష దేహమంతా ఉన్నప్పటికీ పోషక కణజాలములో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పోషక కణజాలం యొక్క పాత్ర అనేది లాటిఫెరస్ కణజాలం లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది.
సో ఈ లాటిఫెరస్ కణజాలం లోపల వృక్ష దేహమంతా ఉన్నటువంటి ఈ పోషక కణజాలం లోపల అధిక విలువలనేవి అధిక విషయాలనేవి కనిపిస్తాయి. అయితే లాటిఫెరస్ కణజాలము అంటే లెటెక్స్ అనేటటువంటి ఒక ఎమల్షియన్ ఉత్పత్తి చేస్తుంది అనుకున్నాం. అయితే ఈ లెటెక్స్లో తీసుకుంటే ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బనిక్ ఆమ్లాలు ఉంటాయి, లవణాలు ఉంటాయి, స్టీరల్స్ ఉంటాయి, టానిన్లు ఉంటాయి, రెజిన్లు ఉంటాయి, మ్యూసిన్లు ఉంటాయి, తర్వాత ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఎంజైమ్లు ఉంటాయి, క్రొవ్వు, రబ్బరు వంటి విభిన్న రసాయనాలు అనేవి సంక్లిష్ట మిశ్రమాలుగా ఏర్పడి కొల్లాయిడల్గా ఉంటాయి. కణాలలో రిక్తికలు బహుకేంద్రకయుతాలుగా ఉంటాయి. అంటే కణాల అన్ని నిర్మాణంలో కూడా తీసుకుంటే రిక్తికలు ఉంటాయి, ఇవి బహుకేంద్రకాలుగా ఉంటాయి. ఈ కణజాలము వృక్ష దేహమంతా ఉన్నప్పటికీ పోషక కణజాలంలో అధికంగా కనిపిస్తుంటుంది, పోలన్స్ కణంలో అధికంగా కనిపిస్తుండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాటిఫెరస్ కణజాలాలను తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఆల్కలాయిడ్స్ అంటున్నాం. ఆల్కలాయిడ్స్ అనేవి తీసుకుంటే మొక్క యొక్క కణదేహాల నుంచి ఉత్పత్తి అవుతుంటాయి. కొన్నిట్లో కొన్ని క్రొవ్వును ఉత్పత్తి చేస్తుంటాయి. తర్వాత రబ్బర్ను ఉత్పత్తి చేసే ఈవియా బ్రిజిలియస్ ఉంది మనకు, రబ్బర్ను ఉత్పత్తి చేసేటటువంటి మొక్క. ఈ రబ్బర్ను ఉత్పత్తి చేసేటువంటి మొక్క ఏంటంటే మనకు జిగట్లాంటి ప్రస్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని మనము ప్రత్యేకంగా కరిగించి దాన్ని రబ్బర్గా తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో లాటిఫెరస్ కణజాలంలో కూడా తీసుకుంటే తిరిగి మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి లాటిఫెరస్ కణాలు, రెండోది లాటిఫెరస్ నాళాలు. లాటిఫెరస్ కణజాలంలో 2 రకాలు అని చెప్పుకుంటున్నాం. ఒకటి లాటిఫెరస్ కణాలు, తర్వాత రెండోది లాటిఫెరస్ నాళాలు. ఫస్ట్ లాటిఫెరస్ కణాలను గురించి చూద్దాం. ఇవి విడివిడిగా కనబడే కణాలు. పొడవుగా, సన్నగా, శాఖీయయుతంగా లేదా శాఖారహితంగా ఉంటాయి. లాటిఫెరస్ కణాలు అనేవి చూసినట్టయితే ఇవి విడివిడిగా కనబడేటటువంటి పొడవుగా ఉన్న శాఖాయుతంగా లేదా శాఖారహితంగా కనపడేటటువంటి భాగాలు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే నీరియం ఫైకస్ జాతి మొక్కలు. దీని లెటెక్స్తో ఇండియన్ రబ్బర్ను తయారు చేస్తున్నాం. ఇండియన్ రబ్బర్ను తయారు చేసేటటువంటి మొక్కలకు ఉదాహరణలు ఏమిటి అనేటువంటి విషయం కానీ మనకి ఎక్కడైనా గోచరించినట్లయితే అవి నీరియం ఫైకస్ జాతి మొక్కల నుంచి ఇండియన్ రబ్బర్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే నీరియం ఫైకస్ కాదండి, ఇక్కడ ఫైకస్ జాతి మొక్కలు తీసుకున్నట్లయితే ఇవి ఉత్పత్తి చేసేటువంటి నీరియం ఫైకస్ జాతి మొక్కలు ఉత్పత్తి చేసే లెటెక్స్ నుంచి ఇండియన్ రబ్బర్ అనేది తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ తర్వాత లాటిఫెరస్ నాళాలు. సో లాటిఫెరస్ నాళాలు అంటే ఏంటంటే పక్క ప్రక్కన ఉన్న లాటిఫెరస్ కణాల అంత్య కవచాలు కరిగిపోయి నాళాలుగా ఏర్పడతాయి. ఈ కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానము చెంది కాలువల వలె కనిపిస్తాయి. వీటిలో లెటెక్స్ స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే హీవియా అనేది బ్రిజిలియన్సిస్ నుంచి వచ్చే లేటెక్స్తో పారా రబ్బర్ను తయారు చేస్తారు. తర్వాత కారికా అనేటువంటి దాని నుంచి కూడా మనము రబ్బర్ను తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఇది మనము లాటిఫెరస్ నాళాలు అంటే ఏం చెప్పుకున్నామండి, పక్కన ఉన్న లాటిఫెరస్ కణాల అంత్య కవచాలు కరిగిపోయి నాళాలుగా ఏర్పడతాయి. ఈ కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానము చెంది కాలువల వలె కనిపిస్తాయి. వీటిలో లెటెక్స్ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఉదాహరణకు చూసినట్టయితే హీవియా బ్రెజిలినిసిస్ నుంచి వచ్చే లెటెక్స్తో పారా రబ్బర్ను ఉత్పత్తి చేస్తారు. తర్వాత కారికా. తర్వాత నెహేమియా గ్రూ 1664వ సంవత్సరంలో మొక్కల అంతర నిర్మాణం మీద అధ్యయనం చేశారు. 1662వ సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తకాన్ని రాశారు. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే నెహేమియా గ్రూ అనేటటువంటి వ్యక్తి ఏం రాశాడే అంటే అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు 1662వ సంవత్సరంలో. సో ఇది మనకు మొక్కలకు సంబంధించబడినటువంటి నిర్మాణం లోపల ఉన్నటువంటి నిర్మాణంలో మొక్కల యొక్క వర్గీకరణలో చూసినట్టయితే కణజాలాల యొక్క వర్గీకరణ ఎలా ఉంటుంది, కణజాలాల యొక్క నిర్మాణంలో మనము కణాల యొక్క నిర్మాణం ఏ విధంగా చూసాము అంటే ఇక్కడ
మనకు మొక్కల లోపల తీసుకుంటే మొక్కల్లో కణజాలాలు, మొక్కల్లో ఉండే కణజాలాల లోపల ఏంటివి సరే మొక్కల కణజాలాల లోపల మనకు ఏ విషయమైనటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ప్రత్యేకమైనటువంటి కణజాలాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక కణజాలాలు ఏంటివి, మొక్కల కణజాలాలు ఏంటివి, మొక్కలు విడుదల చేసేటటువంటి భాగాలు ఏంటివి, మొక్కల్లో ఏ ఏ అంశాలు మనకు కనిపించాయి, మరి మొక్కల్లో ఉండే కణజాలంలో స్థూల కోణ కణజాలము, దృఢ కణజాలము, ఏరెన్ కైమా, కోలేన్ కైమా ఈ కణజాలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి ఇవి విడుదల చేసేటటువంటి స్రావాల యొక్క ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని మనము అనేక రకాల భిన్నమైనటువంటి ఉత్పత్తులను చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీంట్లో ప్రశ్నలు ఎలా అడుగుతాడంటే చూడండి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పాఠ్యాంశం మన కణము కణజాలలో తీసుకున్నట్టే దాదాపుగా మనకు ఒక 85% సిలబస్ దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు చివరికి మనకు మిగిలింది ఏంటంటే ఈ సిలబస్ లోపల జంతు కణజాలాల యొక్క సిలబస్ మాత్రం మిగిలింది. జంతు కణజాలాల యొక్క అంశాన్ని చూసినట్టయితే కణము కణజాలాల యొక్క టాపిక్ పూర్తిగా అయిపోయినట్లే. అంటే ఇక్కడ ఉన్నట్టు అంటే ఈ యొక్క చాప్టర్ నుంచి అత్యధికంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే చూడండి ఎలాగనంటే ఉదాహరణ మనం చెప్పుకున్నాం అంటే లాటిఫెరస్ కణజాలాలు అంటున్నాం. లాటిఫెరస్ కణజాలాలు